అందరికీ నమస్కారం అండి. మృగశిర కార్తె అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ పంచాంగం ప్రకారం సూర్యుడు మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించే కాలాన్ని మృగశిర కార్తె అంటారు. సహజంగా ఇది జూన్ మొదటి వారంలో వస్తుంది. ఈ సంవత్సరం జూన్ 8వ తేదీన ఆదివారం నాడు మృగశిర కార్తె వచ్చింది. మృగశిర కార్తె రాకతో ప్రజలకు ఎండావేడి ఉక్కపోత నుంచి ఉపశమనం లభిస్తుంది. ముందుగా ఓం శ్రీ మాత్రే నమః అని కమెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఈ వీడియోలో 2025 సంవత్సరంలో మృగశిర కార్తె ఎప్పుడు ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరంలో మృగశిర కార్తె జూన్ 8వ తేదీన వచ్చింది. కాబట్టి మృగశిర కార్తె యొక్క విశిష్టత ఏమిటి, ఈ రోజున ప్రత్యేకంగా చేపలను ఎందుకు తింటారు అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. భారతదేశంలో మృగశిర కార్తెకి విశేష ప్రాధాన్యత ఉంది. రోహిణి కార్తెలో రోడ్లు పగిలే ఎండలతో సతమతమయ్యే జీవకోటికి ఈ మృగశిర కార్తెలో వచ్చే నైరుతి ఋతుపవనాలతో వాతావరణం చల్లబడి ఉపశమనం కలుగుతుంది. రైతులు ఏరువాక సాగే కాలం అని కూడా అంటారు. ఈ కాలంలో ఋతుపవనాలు విస్తరించి తొలకరి జల్లులో పడగానే పొలాలు దున్ని పంటలు వేయడం మొదలు పెడతారు. ఈ మృగశిర కార్తె ఎలా వచ్చిందో, ఎలా ప్రారంభమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. అనగా చంద్రుడు ఒక్కో నక్షత్రం సమీపంలో 14 రోజుల పాటు ఉంటారు. ఈ నక్షత్రం సమీపంలో ఉంటే ఆ కార్తెకు ఆ పేరు పెడతారు. అశ్వినితో ప్రారంభమై రేవతితో ముగిసే వరకు మొత్తం 27 నక్షత్రాల పేర్లతో కార్తెలు ఉన్నాయి. ప్రస్తుతం ముగిసిన నక్షత్రానికి చేరువలో చంద్రులో ఉండడం వల్ల దీనికి మృగశిర కార్తె అని పేరు వచ్చింది. ఎలా జరుపుకోవాలి అంటే, మృగశిర కార్తె మొదటి రోజులు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో మృగశిర మోఘం, మిరుగం పేర్లతో వ్యవహరిస్తారు. ఈ రోజున ప్రజలు బెల్లంలో ఇంగువను కలుపుకొని సేవిస్తారు. ఇంగువ శరీరంలో ఉష్ణాన్ని ప్రేరేపించి వర్షాకాలంలో సోకే వ్యాధులను నియంత్రిస్తుందని పెద్దలు చెప్తున్నారు. అలాగే మృగశిర కార్తె ప్రారంభం రోజున చేపలు, ఇతర మాంసాహారం తింటే వ్యాధులు దరిచేరవని ప్రజల విశ్వాసం. పురాణ ప్రాశస్త్యం పైననుడు ముగిసిన కాంతి రోజునే తన శిష్యుడైన యాదవ ఉపనిషత్తులు బోధించాడని అంటారు. ఈ ఉపనిషత్తు వర్షాధిపతి అయిన వరుణ దేవుని ప్రార్థనతోనే ప్రారంభమవుతుందని ప్రాధాన్యత మనకు భగవద్గీతలోనూ కనిపిస్తుంది. తొలకరి జల్లుల అనంతరం ధరణి నుంచి ఉద్భవించి వ్యాపించే పరిమళాన్ని తానేనని వివరిస్తారు శ్రీకృష్ణుడు. ఈ సమయంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉండి మానవునితో ముగిసిన కార్తె అనంతరం తేజస్సు అధికం అవుతాయని జీవకోడిని ప్రాచీన వైద్యులు తన గ్రంథాలలో వివరించాడు. బతిన సోదరులు పంపిణీ చేస్తూ వస్తున్నారు. ఆస్తమా మరియు ఇతర శ్వాస సంబంధిత రోగాల నివారణకు ఔషధ గుణాలు కలిగిన ప్రసాదాన్ని తయారు చేసి రహస్యం బోధించారు. అది ప్రతి సంవత్సరం మృగశిర కార్తె రోజున ఇవ్వాలని ఆ ఋషి తెలిపారట. నాటి నుంచి నేటి వరకు 175 సంవత్సరాల నుంచి నిరంతరంగా ఈ చేప మందు పంపిణీ జరుగుతూ వస్తుంది. ఇతను చనిపోకుండా అనేక వరాలు కలిగి ఉండడం చేత ఇంద్రుడు సముద్రాల నుండి వచ్చే నురుగులు ఆయుధంగా చేసి చంపేస్తాడు. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. సో ఇదండి ఇవాల్టి వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారము. సర్వేజన సుఖినో భవంతు. ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.